హలో అండి, ఈరోజు మనము వీకెండ్ స్పెషల్ బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ డిఐవై చేసుకుందాం. పిల్లలకు కూడా సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, వాళ్ళకు కూడా బోర్ కొట్టకుండా క్రియేటివ్ అండ్ యూస్ఫుల్ వేలో చెక్కపొట్టుతో డిఐవై. దానికోసం మనం 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ బౌల్లో వేసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో 1 లీటర్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత కార్న్ఫ్లోర్ మిక్చర్ని ఇలా కంటిన్యూస్గా స్టిర్ చేసుకుంటూ లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఆ మిక్చర్ మనము ఈ కన్సిస్టెన్సీ వచ్చాక దాంట్లో 50 ml ఆఫ్ వినిగర్ యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని వినిగర్ అండ్ కార్న్ఫ్లోర్ మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. నెక్స్ట్ ఇలా చెక్కపొట్టు తీసుకోవాలి. ఎక్కువ చెక్కపొట్టు ఉండకూడదు, ఎక్కువ డస్ట్ కూడా ఉండకూడదు, రెండు ఈక్వల్గా ఉండాలి. ఆ మిక్చర్ని మనం చెక్కపొట్టులో వేడిగా ఉన్నప్పుడే వేయాలి, లేదంటే చల్లగా అయితే ఆ బౌల్స్ మంచిగా రావు. సో ఇలా ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేసుకోవాలి, లేదంటే కాలుతుంది. దాని తర్వాత ఆ చెక్కపొట్టుని హ్యాండ్తో మంచిగా ఇలా ముద్దలాగా అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఏ షేప్ అంటే ఆ షేప్ బౌల్ తీసుకోవచ్చు, అది మీ ఇష్టం ఎలా చేసుకుంటారంటే అలా. ఆ బౌల్ కంటే పెద్దగా ఇలా ఒక పాలిథిన్ కవర్ తీసుకోవాలి, ఎందుకంటే మనకి తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి పెద్దది తీసుకోవాలి. దాని తర్వాత ఆ చెక్క పొట్టుని ఇలా ముద్దలుగా తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు బౌల్లో గట్టిగా ప్రెస్ చేసుకోవాలి, లేదంటే ఆ బౌల్స్ అనేవి మనకి విరిగిపోతుంది. సో అలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, నేను మా కజిన్స్ ఎంత మంచిగా డిఐవైని ఎంజాయ్ చేస్తున్నాము. దాని తర్వాత మనము ఇలా స్పూన్తో దాన్ని ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి. కార్నర్స్, ఎడ్జెస్ అన్ని ఇలా ఈవెన్గా ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి ఆ బౌల్స్ రెడీ అయిపోతాయి. వీటిని 3 days ఇలా ఎండలో పెట్టుకోవాలి. ఫస్ట్ ముందర ఎండాక వెనకాల పెట్టుకోవాలి. దాని తర్వాత మనకి ఆ బౌల్స్ రెడీ అయిపోతాయి. దాంట్లో మనం సేఫ్టీ పిన్స్, ఇయర్ రింగ్స్, పువ్వులు తెంపేటప్పుడు అన్నీ ఇలా దీంట్లో కలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ డిఐవై మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఈ సమ్మర్లో బోర్ కొట్టకుండా ఎంజాయ్ చేయండి.